ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చెప్తారా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తమకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. చూడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మనతో, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. కొంతమంది అన్ని ఉంటే దేవుని మర్చిపోతారు. హల్లెలూయా. అన్ని ఉంటే దేవుని మర్చిపోతారు. ఇంక దేవుని పని, లోకంలో అందరూ మనకి ధనం ఉంది కాబట్టి అందరూ బాగున్నారు, అందరూ గౌరవిస్తున్నారు, అందరూ మనల్ని నలుగురులో గొప్పతనంగా పెడుతున్నారని చూపిస్తున్నారని దేవుని మర్చిపోతారు కొంతమంది. హల్లెలూయా. మర్చిపోయి ఆ శరీరం వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు చూసుకొని వాళ్ళు మురిసిపోయి ఏం చేస్తారు, ఇంకా వాళ్ళు ఇష్టానుసారంగా నడుచుకుంటా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు ఇష్టాచారంగా నడుచుకుంటా ఇది ఇటు చేయడము ఇది కరెక్ట్ కాదా అని కూడా గమనించుకుంటా వాళ్ళ జీవితాన్ని కొనసాగించుకుంటా ఉంటారు. అలా జీవించి ఒకనాటికి మనం నిద్రించినప్పుడు దేవుని రాజ్యంలో పోలేము. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మనం పోలేము. అందుకని ఇదిగో నరులని ఆశ్రయించి శరీరంలో వాళ్ళు మలుచుకుని ఆ దేవుని నుండి తొలగిపోవడం ఏదంట శాపగ్రస్తుడు. ఇక్కడ క్లియర్గా రాయబడింది, యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. చూడు, ఒకసారి మనము జీవితాన్ని ధనం వచ్చినప్పుడు అప్పుడే మనం చాలా జాగ్రత్తగా విచారించాలి. ఎందుకంటే అన్ని ఉన్నాయి, మనకి అన్ని ఉన్నప్పుడు ఏమొస్తుంది, గర్వం వస్తుంది. హల్లెలూయా. ఆ గర్వం మనలో రానుకుంటా అప్పుడు దేవునికి, దేవా నాలో గర్వం రాకూడదు. ధనం ఉన్నప్పుడు కూడా లేని స్థితిప్పుడు ఎలా అందరిని గౌరవిస్తున్నాను, ఎలాగ అందరిని ప్రేమిస్తున్నాను, ఎలాగ అందరిలో ప్రేమ కలిగి ఉన్నాను, అలాంటి ప్రేమ నిజమైన ప్రేమ నీది ప్రభువా, అలాంటి ప్రేమ నాకు ఇవ్వు. ధనముందని గర్వానికి పోకుండా, ధనముందని అహంకారానికి పోకుండా, ధనముందని అందరినీ లెక్క చేయని తనము నాలో ఉండకుండా నన్ను జాగ్రత్తగా కాపాడు ప్రభు. దేవుని ప్రార్థించాలి. హల్లెలూయా.